ఆశా వర్కర్స్ యూనియన్ ఇవ్వాలి. ఆశా వర్కర్ కి కనీస వేతనం 26,000 రూపాయలను, కనీస వేతనం ఆశా వర్కర్స్ కి 26,000 రూపాయలు ఇవ్వాలి. తగ్గించాలి పనిభారాన్ని, తగ్గించాలి పనిభారాన్ని. ఈ నెల జరగబోయే 31వ తేదీన స్కీమ్ వర్కర్స్ ధర్నాను జయప్రదం చేయండి. ఈ నెల 31వ తేదీ జరగవలసిన స్కీమ్ వర్కర్స్ ధర్నాను జయప్రదం చేయండి. జిందాబాద్ 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 జిందాబాద్. తగ్గించాలి పనిభారాన్ని. కనీస వేతనం 26,000 రూపాయలు ఆశా వర్కర్స్ కి ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఆశా వర్కర్స్ కి. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి ఆశా వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ఆశా వర్కర్స్ యూనియన్. తగ్గించాలి, తగ్గించాలి పనిభారాన్ని. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఆశా రంగానికి. ఇవ్వాలి ఆశా వర్కర్స్ కి 26,000 రూపాయల కనీస వేతనాన్ని. తగ్గించాలి పనిభారాన్ని. ఒత్తిడి తగ్గించాలి, రికార్డ్స్ ఒత్తిడిని తగ్గించాలి. అమలు చేసిన మినిట్స్ కాపీ జీవోలు ఇవ్వాలి. వెంటనే జీవోలను విడుదల చేయాలి. పనిభారాన్ని తగ్గించాలి. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్. తిరుపతి జిల్లాలో నా పేరు కవిత. నేను CI2 సంబంధించి ఆశా వర్కర్స్కి ప్రధాన కార్యదర్శిని. ఈ నెల 31వ తేదీన జూలై నెలలో జరగబోయే కలెక్టరేట్ వద్ద ధర్నాను ఆశా రంగాలందరూ కలిసి జయప్రదం చేయవలసిందిగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము. ప్రధానమైన డిమాండ్స్: పనిభారాన్ని తగ్గించాలి, వెంటనే 26,000 రూపాయలను ఆశా వర్కర్స్ కనీస వేతనము ఇవ్వాలి. జీవో మినిట్స్ను 2025 ధర్నా మార్చి 6వ తేదీన జరిగిన ఏవైతే మినిట్స్ కాపీ గవర్నమెంట్ పెట్టినాదో ఆ జీవోలన్నిటిని వెంటనే విడుదల చేయాలి. ఏవైతే డిమాండ్స్ను మేము ఆశా రంగం నుంచి ఇచ్చున్నామో అవన్నీ మాకు నెరవేరేలాగా చేయాలి. పనిభారాన్ని తగ్గించాలి. ప్రతి ఒక్క ఆశా వర్కర్స్ అందరూ కదిలి కలెక్టరేట్ వద్ద ఈ ధర్నాని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మీ ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు తిరుపతి జిల్లా. ఈరోజు ఆశా వర్కర్లు అనేక శ్రమలతో కూడుకున్న పని భారాన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆశా వర్కర్ కూడా పని ఒత్తిడితో వారికి అనేక అనారోగ్య సమస్యలతో చాలామంది కూడా ఆసుపత్రులలో చేరుతున్న రోజులు మనం చూస్తూ ఉన్నాము. చాలామంది కూడా పని భారంతో ఎంతోమంది ఆశా వర్కర్లు మరణించడం కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మాకు పని భారం తగ్గించమని ప్రభుత్వానికి ఇంతకు ముందుకు మేము అనేక కార్యక్రమాలలో ధర్నాలలో తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ మా గోడు వినిపించుకోవటం లేదు. మేము ఈ ప్రభుత్వాలకి ఒకటే విన్నవిస్తున్నాము, ఆశాలను గుర్తించండి. WHO వారు గుర్తించినప్పుడు మీరెందుకు రాష్ట్రంలో ఆశా రంగాన్ని గుర్తించలేకపోతున్నారు? వారు చేస్తున్న పని విధానాలను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఈనాడు మేము కడుపు కాలి అనేక మంది రోడ్లు ఎక్కుతున్నారు. ఎందుకు ఎక్కుతున్నాము? మీరిచ్చే ఈ జీవోలు మాకు విడుదల కాలేదు. చాలామంది ఈరోజు పప్పులు ఉప్పులు కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఆశాలు ఎంతోమంది వాళ్ళ బిడ్డలను చదివించుకునే స్తోమత కూడా లేకుండా ఉన్నారు. మీరు ఇచ్చే 10,000 మాకు సరిపోవటం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము చెలో కలెక్టరేటర్ జూలై 31వ తేదీన రోడ్లు ఎక్కుతున్నాము. ఈరోజు ఇక్కడ ఈ గల్లీలో వినబడుతున్న ఈ స్వరం వినబడకపోతే మేము ఢిల్లీ దాకా మా స్వరాన్ని వినిపించలాగా మేము ధర్నా చేయడానికి ముందుకు వస్తామనేసి ఈ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క ఆశా రంగానికి, ప్రతి ఒక్క ఆశాకి పిలుపునిస్తున్నాము. ఆశా యూనియన్ వర్ధిల్లాలి. CI2 జిందాబాద్.